మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, విజువలైజేషన్లోనే చాలామంది అంటూ ఉంటారు అఫర్మేషన్స్ కనుక ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎలా అండి అది? నాగరాజు, అఫర్మేషన్స్ అంటే ఒక నిశ్చయంగా ఒక మాటను అనుకోవటం అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్ అనేది ఇప్పుడుది కాదు, ఎప్పుడో గ్రీకు సంస్కృతి నుంచి వచ్చిందనమాట. ఇది లాటిన్ వర్డ్ అఫర్మేషన్, అఫర్మేర్ అని నుంచి వచ్చింది. అంటే ఖచ్చితంగా ఒక మాట పాజిటివ్గా గట్టిగా అనుకోవటం అని అఫర్మేషన్ అంటాం. ఓకే. సో ఈ అఫర్మేషన్స్ అనేవి ఈ మధ్య 19th సెంచరీలో బాగా పాపులర్ అయ్యాయి. థింక్ అండ్ గ్రో రిచ్, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ఈ పుస్తకాలు, ఈ సాహిత్యం ప్రజల్లోకి వచ్చిన తర్వాత అఫర్మేషన్స్లో భాష ఉంటుంది నాగరాజు. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ఏమంటారు? వాచ్. దీన్ని మైక్. దీన్ని పెన్. ప్రతి వస్తువుకి మనం చెప్పడానికి ఒక భాష ఉంది, దానికి ఒక పేరు ఉంది. ఈ పేరును తలుచుకున్నప్పుడు మన మైండ్లో ఒక ఆలోచన, ఒక దృశ్యం కనిపిస్తుంది, విజువల్ కనిపిస్తుంది. ఉదాహరణకి భాషే లేదనుకుందాం, అసలు విజువలే లేని మాటలు ఉంటాయి. తెలుసా? అరిగాటో అంటే ఏంటో తెలుసా? తెలీదా? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్ నారాజ్? నాప్కిన్. నాప్కిన్. ఓకే. సంతోషం అంటే ఏంటి నారాజ్? అది ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఎక్స్పీరియన్స్ చేయడం, అంటే అది ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసు. సో మాటలకి అర్థాలు ఏవైతే తెలుసో దానికి భావాలు మనసులో ఉంటాయి. అవును. అరిగాటో అంటే జపనీస్లో థ్యాంక్స్ అని అర్థం. దీని అర్థం తెలియదు కాబట్టి ఆ అర్థానికి తగిన భావం లేదు. భావం లేదు కాబట్టి మైండ్లో ఏ ఫీలింగు లేదు, విజువల్ లేదు. ఈ విజువల్ లేనివి లేకుంటే భావం ఫీల్ అయ్యే ఛాన్సే లేదు. అవును. సో మనం మాటలు మనం ఈ భాషకు ఎంత థ్యాంక్ఫుల్ అంటే, ఎంత కృతజ్ఞత చెప్పాలంటే, భాషలో ప్రతి వస్తువుకు ఒక పేరు, ఆ పేరుకు ఒక భావము, ఆ భావం లోపల ఒక ఉద్వేగము, ఇవన్నీ కలగటం వల్ల దాన్ని పిక్చరైజ్ మనం చేస్తున్నాం భావంతో సహా. సో ప్రతి మాటకు మనం విజువలైజ్ చేయగలుగుతున్నాం. సో అప్పుడే యూ విల్ ఫీల్ కంప్లీట్లీ. ఈ అఫర్మేషన్స్లో మనం వాడే భాషలో అద్భుతమైన భావం ఉంది, ఆ భావాన్ని మనం ఫీల్ అవుతున్నాం. అందుకని అఫర్మేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అనుకున్న ప్రతిసారి, మాట్లాడిన ప్రతిసారి, ఇందాక ఆ అబ్బాయి మాట్లాడుతుంటే ఒక మాట చెప్పావు నారాజు, నేను నా స్టూడెంట్ రోజుల్లోకి వెళ్ళిపోయాను అని అనుకున్నప్పుడు ఏంటంటే యూ స్టార్టెడ్ ఫీలింగ్. ఎందుకంటే ఆ అబ్బాయి మాట్లాడిన మాటల్లో భావం నీకు తెలుసు, ఆ భావాన్ని ఫీల్ అయ్యాం. ఒక్కొక్కసారి చేదు జ్ఞాపకం కూడా అట్లాగే మనం మెమరైజ్ చేసుకుంటాం, అట్లాగే అనుకుంటాం. ఆ చెడును అనుకున్నప్పుడు అదే ఫీల్ అవుతాం. అఫర్మేషన్ అంటే ఏంటంటే పాజిటివ్గా మంచిని అనుకోవడం, అదే ఫీల్ అవ్వడం అనేది అఫర్మేషన్. ఒక మాటను అనుకొని తిరిగి ఫీల్ అవ్వడాన్ని అఫర్మేషన్ అంటారు. పాజిటివ్గా అనుకోవడానికి పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు. అనుకోకుండా మనకు తెలియకుండానే ప్రతిరోజు మనం నెగిటివ్గా ఆలోచించడాన్ని నెగిటివ్ అఫర్మేషన్స్ అంటారు. పాజిటివ్ అఫర్మేషన్స్కి ఒక పవర్ ఉంది, ఎందుకంటే అది మాట్లాడిన ప్రతిసారి దాన్ని భావిస్తాం. జీవితం అంటే ఏంటంటే భావించడమే. జీవితం అంటే ఒక భావనే. ఈ భావన దట్ విత్ విజువల్తో ఆ భావన తీసుకురావడం ఉంది చూసా. విజువలైజేషన్ ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. మనం ఒక దృశ్యాన్ని విజువలైజ్ చేసుకుంటూ మాటల్లోని భావాన్ని కూడా విజువలైజ్ చేసుకోవడం ఉందే, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రియేటివ్ విజువలైజేషన్. అందుకే అఫర్మేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు నాకు సాధ్యమవుతుంది, చేయగలను, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, కాన్ఫిడెంట్గా ఉంది అని అనుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతూ ఉంటాను. బ్రెయిన్కి ఇందాక మన భాషలో అరిగాటో అంటే బ్రెయిన్కి ఏంటో అర్థం తెలియదు, ఏం ఫీల్ అవ్వాలో తెలియదు, ఏం విజువల్ ఇవ్వాలో తెలియదు, సైలెంట్గా ఉండిపోతుంది. కానీ తెలిసిన మాటలకి మాత్రం విజువలైజ్ చేస్తుంది, భావం కూడా ఇస్తుంది. సో ఆ భావన ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటామో ఇట్ ఈస్ క్రియేటింగ్ పాజిటివ్ వైబ్రేషన్స్. ప్రతి భావానికి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇన్సైడ్ కాలింగ్ వాయిస్ అనేది చెప్పేస్తాం మనకి, లోపలికి మనకు ఆ ఫీలింగ్ చెప్పేస్తుంటుంది. మొహం చూస్తూనే కూడా అవతల వాళ్ళు ఏ ఫీలింగ్లో ఉన్నారు, ఏ వైబ్స్లో ఉన్నారు, ఏ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తున్నారో చెప్పొచ్చు. అవును. ఫర్ ఎగ్జాంపుల్, మనం మామూలుగా అనుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ 2-3 లెవెల్స్ ఉన్నాయి. మామూలుగా అనుకోవడానికి హ్యాపీగా ఉన్నాను అని అనుకోవడానికి, నేను హ్యాపీగా ఉన్నాను అని అనుకోవడానికి మనం ఇంకో ప్రయత్నం రాయటానికి చాలా డిఫరెన్స్. నౌ లెట్ us see, we will see. నీకు తెలిసిన ఒక 2-3 అఫర్మేషన్స్ చెప్తున్నా కదా, ఏవైనా పాజిటివ్ అఫర్మేషన్స్
రోజులో నువ్వు అనుకుంటున్నది? నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ఒకటి, రెండు నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది డ్రీమ్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పిన ఈ 2 మాటల్ని నీ చేత రాయిస్తా, చూద్దాం రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతావా ఏంటన్నది. వీ విల్ జస్ట్ సీ దట్. ఐ విల్ గివ్ అ పేపర్ అండ్ పెన్. ఓకే, నారాజు ఇప్పుడు నీ చేతిలో పెన్ను పేపర్ ఉంది. సో రైట్ దట్ ఐ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. I want to become వెరీ గుడ్. ఇక్కడ మనం నువ్వు ఇంకో స్టేట్మెంట్ అన్నావు నాగరాజు, చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇందులో మనం చూస్తే బ్రెయిన్కి నేను చెప్పాను విజువల్సే తెలుసు, భాష తెలియదు. మీరు జపనీస్ మాట్లాడుతున్నారా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా తెలియదు. నేను ఎవరిని ఇబ్బంది పిక్చర్ కనిపిస్తుంది బ్రెయిన్కి. లేదు, కాదు, వద్దు, ఇవన్నీ నో, ఎస్ తెలియదు, నెగటివ్. సో ఇబ్బంది, నెగటివ్ ఇవి 2 విజువలైజ్ చేస్తుంది. కానీ మనకు బ్రెయిన్కి ఇవ్వాల్సింది ఏం కావాలో అదే అడగాలి తప్ప ఏం వద్దో అడగకూడదు. కాబట్టి ఐ వాంట్ టు గివ్ కంఫర్ట్ టు అదర్స్. ఐ వాంట్ టు గివ్ కంఫర్ట్ టు అదర్స్. దిస్ ఈజ్ అ పాజిటివ్ అఫర్మేషన్. ఈ అఫర్మేషన్లో ప్రతి వర్డ్ విజువలైజ్ చేసుకున్నప్పుడు మనకు పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ ఎమోషన్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. నాగరాజు, ప్రతిసారి మన యాక్టివిటీ చేసినప్పుడు అంతా నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నేను క్యాప్చర్ చేస్తుంటాను. అప్పుడు చెప్పినప్పుడు ఎంత క్యాజువల్గా చెప్పావో, రాస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా రాసావో నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మన ప్రేక్షకులు ఈజీగా చెప్పగలరు. అంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఇట్. అవును, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. దాంట్లోనే నాకు ఒక 1000 మెంబర్స్ని ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఉంటుంది. దాంతోపాటు నాకు ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలని డ్రీమ్ ఉంటుంది అనమాట. అది ఇప్పుడు దీని మీద రాస్తుంటే ఆ ఫీల్ వస్తుంది. నేను రోజు చేసుకునే అఫర్మేషన్ మార్నింగ్ ఫస్ట్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. నేను ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అదే అనుకుంటాను. గుడ్. లేచినప్పుడు కూడా నేను అదే అఫర్మేషన్ చేసుకుంటాను అనమాట. అది ఇక్కడ రాస్తుంటే నాకు ఆ విజువల్ అంతా, మీరు ఇందాక కాదు, లేదు, కూడదు అన్నారు కదా, యాక్చువల్గా నాకు అది మార్నింగ్ టైంలో అది రన్ అవుతుంది. అంటే మనస్ఫూర్తిగా అనుకుంటాం కదా టైం. పేపర్ మీద పెట్టేటప్పటికి అదంతా నాకు మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని. నేను ఇందాక మీరు చెప్పినట్టు స్టేట్మెంట్ క్యాజువల్గా పాస్ చేశాను. అది జనరల్గా వచ్చేసేటువంటి ఓరల్ స్టేట్మెంట్. రిటర్న్లో ఆ ఫీల్ క్రియేట్ అవుతుంది. ప్రతి పదము రాస్తున్నప్పుడు ఆ పదము అర్థాన్ని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అదే రాసాం. ఇంకోటి ఇది 1 లెవెల్ ఆఫ్ అఫర్మేషన్. బట్ నా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అఫర్మేషన్ విజువలైజేషన్ ఇది ఐ వాంట్ టు బికమ్. ఇంకా నేను అవ్వలేదు, కానీ విజువలైజేషన్ అఫర్మేషన్లో నేను ఆల్రెడీ ఐఎమ్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు, ఐఎమ్ ఆల్రెడీ ఎ బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు హౌ ఐ ఫీల్. సో యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ బాడీ అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఒక్కసారిగా ఫీల్ అవ్వడం మొదలు పెడతాయి. బిజినెస్ మ్యాన్ అయితే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అఫర్మేషన్. సో రాయటం, జర్నల్లో అఫర్మేషన్స్ రాయటం అన్నది శరీరంలో ప్రతి భావము మనం ఫీల్ అయినప్పుడు, అన్ని కణాలు ఆ భావాన్ని ఫీల్ అయినప్పుడు, అందులో మీరు క్రియేట్ చేసే పాజిటివ్ వైబ్రెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అందుకే అఫర్మేషన్స్ని మనం ఎక్కువగా వాడతాం విజువలైజేషన్లో. ఈ అఫర్మేషన్లో ఎక్కడే కానీ నెగటివ్ వర్డ్ నాకు కష్టాలు వద్దు, నేను ఫెయిల్ కాకూడదు, నాకు నష్టాలు రాకూడదు. నిజమే, మీరు కోరుకున్నవన్నీ కరెక్టే. కానీ బ్రెయిన్కి తెలిసింది ఏంటంటే మీ గ్రామర్ తెలియదు. బ్రెయిన్ నష్టాలు, కష్టాలు, బాధలు అంతే కదా, నేనున్నా కదా ఇస్తా. బ్రెయిన్ అది అడిగింది ఇచ్చేస్తుంది. నాకు లాభాలు కావాలి, నాకు సుఖాలు కావాలి, నేను ఆనందంగా ఉండాలి, ఆనందం, సుఖం, లాభం అంతే కదా, నేను ఇస్తా కదా. కానీ కావాలి, వద్దు, ఏ భాషలో ఏం మాట్లాడావు గ్రామర్ అనేది బ్రెయిన్కి అసలు అర్థమే కాదు. ఈ విషయం తెలిసినప్పుడు మనకి ఏం కావాలో అడగడం నేర్చుకుంటాం.
అది అఫర్మేషన్స్ ద్వారా ఈ రహస్యం తెలిసిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళు అట్రాక్ట్ చేయగలరు. అందుకే చాలామంది ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటారు, ఏందండి నేను అఫర్మేషన్ చేసుకుంటుంటాను, నేనేం కష్టాలు కోరుకోలేదే, నేనేం బాధలు రావాలనుకోలేదు. ఈ మాటల్లోనే ఇతను బాధలు కష్టాలు అంటున్నాడు. ఇది ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తున్నారో లోపల మెమరీ ఉంటుంది. ఎవ్రీ సెల్ విల్ క్యారీ ఇట్స్ మెమరీ. మీరు ఆ మెమరీని నింపుతున్నారు ఈ మాటలతో, అది తిరిగి మీకు ఇచ్చేస్తుంటుంది, ప్లే అవుతుంటుంది. కాబట్టి ఈ అఫర్మేషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ విజువలైజేషన్. మీరు చెప్పింది నిజమే సార్. కేంద్రీకృతమై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ స్పర్శ కానివ్వండి, స్పృహ కానివ్వండి, చాలా బలంగా అనిపిస్తాయి. ఫోకస్ చేసి ఆలోచించినప్పుడు కాన్సన్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మరీ వెళ్ళిపోతాం కదా. అవునవును, అది ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే ఆ విజువల్ పిక్చర్ నెక్స్ట్ ఏంటి అనేది మనం సెకండ్ గ్యాప్లో, సెకండ్ గ్యాప్లోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కరెక్ట్. సో భాషకున్న ప్రాధాన్యత అఫర్మేషన్లో తెలుస్తుంది. అందుకే మీరు ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడమంటారు. అవును, మాట్లాడేటప్పుడు తదాస్తు దేవతలు ఉంటారంటారు. అర్థం ఏంటో తెలుసా? మీరు ఏం మాట్లాడితే అది జరుగుతుందని. నిజమే, అదే అఫర్మేషన్. మనం రాసుకున్నటువంటి జర్నల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే త్రూ విజువలైజేషన్ ఒక డేని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మన కెరీర్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మనకు కావాల్సిన దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు. అంటే అదర్ థింగ్స్ మనకు అనవసరం. అంటే ఒక డిసిప్లిన్ ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఈ జర్నల్లో సీక్రెట్ ఉంది నారాజు. మనం మాట్లాడడానికి, అనుకోవడానికి, రాయటానికి ఏంటి డిఫరెన్స్ అంటే దేర్ ఆర్ సైకోమోటార్ స్కిల్స్ అంట. ఓకే, మన ఆలోచన మన బాడీ కదలికకు సింక్ ఎప్పుడైతే అయిందో మీరు సంపూర్ణంగా అదే అవుతారు. కేవలం ఆలోచించడం, నేను మాట్లాడడం అయితే ఇక్కడికే పరిమితం అవుతుంది. నా కదలికలు కూడా దానికి సంబంధించి రాస్తున్నప్పుడు అదే ఆలోచన ఉందనుకోండి, దెర్ ఈజ్ అ బిగ్ సింక్. డీప్ స్టడీ అండి. ఈ సింక్ ఎప్పుడైతే ఉందో టోటల్ బాడీ అదే తయారవుతుంది. యాక్చువల్గా అఫర్మేషన్ ఎలా చేయాలంటే ఈజ్ అ సీక్రెట్. దీంతో మనం ముగిద్దాం. ఓకే, ఐ యామ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటున్నప్పుడు నేనే మనసులో ఉంటాను. ఐ యామ్ ఏ సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ ఎలా ఉంటుందో కనిపిస్తుంది. ఏ బిజినెస్ మ్యాన్, ఒక బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో కనిపించాలి. ఇది అఫర్మేషన్ అంటే మనం ఏదో ఆలోచిస్తుండి నోటికి మాత్రం అలా అంటుంటే కానే కాదు. అది అఫర్మేషన్స్ అంటే ఫీల్ అవుతూ ప్రతి మాట చెప్పడం ఉందే మనకి, అదే రిపీట్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్సే మీకు కలుగుతుంది. I wish you all the best for a fantastic positive affirmations, Nagaraj. Thank you, sir. And I wish that you will definitely become a successful businessman. Of course, you are already. Thank you so much for the blessings. And